హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈ థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. మా బాబు ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో మీకిప్పుడు చూయిస్తాను. చూసేయండి. నవంబర్ 24థ్ ఫస్ట్ బర్త్‌డే. అది హ్యాపీస్ డే అని చెప్పాలి. మంచిగా ఎంజాయ్ చేశాడు ఆ రోజు. ఏమేం చేశాడు, తర్వాత బర్త్‌డే ఎలా సెలబ్రేట్ చేశారో చూయిస్తాను, చూసేయండి. ముందుగా అయితే మేము ఆ రోజు ఆ డెకరేషన్ టీమ్ వాళ్ళకైతే అప్పగించేసాము డెకరేషన్‌కి. ఎందుకు అంటే లైక్ ఇంట్లోనే చేస్తున్నాం మేము బర్త్‌డే. ఎలాంటి ఫంక్షన్ హాల్స్ అంతా ఏం తీసుకోలేదు. చాలా సింపుల్‌గా చేయాలి అనుకున్నాం. కానీ మరి అందరిని ఒకరిని పిలిచి ఒకరిని పిలిచకపోతే బాగుండదు కదా. సో రిలేటివ్స్ అందరినీ పిలిచి సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము. అయితే ఫంక్షన్ హాల్ అంతా ఏం మాట్లాడకుండా ఇంట్లోనే హాల్లో మేమైతే ఇలా డెకరేషన్ చేయించాము. చాలా మంచిగా సరిపోయింది. అండ్ డెకరేషన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే యాక్చువల్‌గా అంటే అందరూ లైక్ 2 కలర్స్ కాంబినేషన్‌లో చేయిస్తారు కదా. నాకెందుకో చాలా రోజుల నుంచి మల్టీ కలర్స్ థీమ్‌లో చేయించాలి అనిపించేది. చాలా మంచి మంచి కలర్స్‌గా అంటే హ్యాపీగా ఉంటుంది. తర్వాత కలర్‌ఫుల్‌గా ఉంటుంది కదా. సో అందుకు నాకైతే మల్టీ కలర్స్ థీమ్ పెట్టి చేయించాలి. అంటే స్పెషల్‌గా ఎలాంటి థీమ్ అని లేదు కానీ మల్టీ కలర్స్ బెలూన్స్ పెట్టి చేయించాలి అని ఉన్నింది. సో ఇలా అయితే మేము డెకరేషన్ చేయిస్తూ ఉన్నాము. వాళ్ళైతే ఈవినింగ్ 3 కల్లా వచ్చారంట. వచ్చేసి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్‌లో బెలూన్స్ అన్నీ ఇలా బో చేసేసి రెడీ చేసేసారండి. చూసారు కదా. మీకు ఈ డెకరేషన్ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఇంట్లో కదా ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. సెట్ అవుతుందో లేదో అనేసి. చాలా బాగా సెట్ చేశారు. బ్యానర్ ఫ్లెక్సీ కూడా సూపర్‌గా ఉంది కదా. హ్యాపీ 6th మంత్‌లో ఉన్నప్పుడు అన్నయ్య పెళ్ళిలో ఈ ఫోటో తీయించాము. సో అది బాగుంది అనేసి ఫ్లెక్సీకి మేమైతే అది ఇచ్చాము ఫోటో. సో అలా అయితే రెడీ చేసి వెళ్ళిపోయారు. అంటే అది రెడీ చేసేటప్పుడే హ్యాపీని పిలుచుకొని టెంపుల్‌కి అయితే వచ్చారిక్కడ. సో టెంపుల్‌కి అంటే ఒక టెంపుల్ కాదులేండి. అమ్మలాగా హ్యాపీకి కూడా భక్తి ఎక్కువగానే ఉంటుంది. సో వాళ్ళ మామయ్య వాళ్ళు, తర్వాత పిన్ని, అక్క, అత్తయ్య వాళ్ళు మొత్తం అందరూ పిలుచుకెళ్లారు హ్యాపీ గాడిని టెంపుల్‌కి. ఇలా అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. యాక్చువల్‌గా హ్యాపీకి అయితే చాలా అంటే చాలా ఫీవర్‌గా ఉన్నింది లాస్ట్ 2 డేస్. తర్వాత కోల్డ్, కాఫ్ కూడా ఎక్కువగా ఉన్నింది. అయితే మాకు కోఆపరేట్ చేస్తాడో లేదో అనేసి చాలా టెన్షన్‌గా ఉన్నింది. అంతా రెడీ చేసి తర్వాత అందరిని పిలిచి అంటే బర్త్‌డే అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా మనం కూడా బర్త్‌డే సెలబ్రేట్ చేసేది మంచిగా. సో అలా అయితే టెన్షన్ పడ్డాము. సో బర్త్‌డే రోజైతే ఓకే పర్లేదు. అయితే కొంచెం ఫేస్ అయితే డల్‌గా ఉన్నింది. ఇలా అయితే టెంపుల్స్‌కి వెళ్ళేసొచ్చి ఇంట్లో కూడా పూజ చేసి హ్యాపీ మంచిగా దేవునికి చాక్లెట్స్ అనేసి పెట్టేసి మొత్తం అంతా మళ్ళా వాళ్ళ నానమ్మ వాళ్ళకి, వాళ్ళ తాతయ్య వాళ్ళకి ఇలా అయితే చాక్లెట్స్ ఇస్తున్నాడు. ఈవినింగ్ అయిపోయిందండి. మొత్తం అలా టెంపుల్‌కెళ్ళేసి వచ్చి తర్వాత డెకరేషన్ అంతా చేసేపాటికి ఈవినింగ్ 5 అలా అయిపోయింది. ఇలా వాళ్ళ నానమ్మ వాళ్ళకి కూడా చాక్లెట్స్ ఇచ్చేసి తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాడు. ఇక్కడైతే వాళ్ళ అత్తయ్య గిఫ్ట్ తీసుకొనొచ్చింది. అట్‌లీస్ట్ అక్కడ గిఫ్ట్ ఇచ్చేదాకైనా కూడా ఆగలేదు. ఫస్ట్ దాంట్లో ఏముందో చూడాలనుకున్నాడు. మొత్తం అంతా పీకేసాడంట కవరు. సో ఇలా అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. చూసారు కదా. అదైతే మంచిగా మాట్లాడుతుంది, హ్యాపీ బర్త్‌డే చెప్తుంది. మంచిగా ఎంజాయ్ చేసి తర్వాత అదొక రకమైన సౌండ్ ఇచ్చేపాటికి భయమేసిందేమో మెల్లిగా అమ్మ దగ్గరికైతే వెళ్ళిపోయాడు. ఏందిరా బాబు ఈ సౌండ్ అనుకున్నాడు. కానీ చాలా ఎంజాయ్ చేశాడు ఈ బొమ్మతో. సో ఇలా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా కాసేపు గడిపేశాక ఇంకా ఇంటికైతే వచ్చేసాడు. ఫైనల్‌గా ఇక్కడ అమ్మకు కూడా ఆ చాక్లెట్స్ ఇచ్చాడు. తర్వాత డాడీకి కూడా ఇచ్చేసి ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో హ్యాపీ ఇక్కడ పెద్ద టాస్క్ అనే చెప్పాలి. చిన్న పిల్లలతో ఫోటోస్ తీయించడం అంటే చాలా పేషెన్స్ ఉండాలి. దట్టు అంటే నేను దగ్గర లేను కదా. ఎలా తీయించుకుంటాడో ఏమో. అంటే కోఆపరేట్ చేస్తాడో లేదో, వాళ్ళ డాడీకి కోఆపరేట్ చేస్తాడో లేదో అనుకున్నాము. బట్ చాలా అంటే చాలా మంచిగా కోఆపరేట్ చేశాడు. అయితే చెప్పాను కదా కోల్డ్ కాఫ్ ఉందనేసి. చాలా అంటే చాలా
అంటే డల్‌గా ఉన్నాడు. అయినా చూసారు కదా చాలా యాక్టివ్ మా బాబు. చూస్తేనే అర్థమైపోతుంది. కొద్దిసేపు అలా ఏడ్చడం జరిగింది గానీ, ఆ ఫోటోస్‌కైతే మంచిగానే కోఆపరేట్ చేశాడని చెప్పారు. నేను కూడా కంటిన్యూయస్‌గా వీడియో కాల్‌లో అయితే ఉన్నాను. అలానే కేక్ కూడా ఇలా అయితే మేము చేయించాము. ఇంకా బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసారు. చిన్నగా కొద్దిగా ఫోటోషూట్ అయితే చేసి అలా కేక్ కట్ చేశాక వాళ్ళ డాడీ కేక్ పెడుతుంటే అస్సలు ఇష్టం లేనట్టుగా ఉన్నాడు. తర్వాత నాకు కూడా తినిపించేశాడు. హ్యాపీ యాక్చువల్‌గా మేము ఈవినింగ్ 4:30, 5 అంతా స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాం. ఎందుకంటే చిన్న పిల్లలు కదా! మరీ ఈవినింగ్ అయితే నిద్రొచ్చేసి ఫోటోస్‌కి తర్వాత వాళ్ళు కూడా యాక్టివ్‌గా ఉండరు అనేసి మేమైతే అలా ప్లాన్ చేసాం. అయితే ఫంక్షన్ స్టార్ట్ అయ్యేపాటికి 6 అయిపోయింది. ఇంకా అందరూ ఇలా అయితే హ్యాపీకి తెచ్చిన గిఫ్ట్స్ ఇచ్చి ఫోటోస్ అయితే తీయించుకుంటున్నారు. చెప్పాను కదా చాలా సింపుల్‌గా చేద్దాం అనుకున్నాము. కానీ చూస్తున్నారు కదా చాలా సింపుల్‌గా అనుకున్నాం కానీ చాలా గ్రాండ్‌గా అయితే సెలబ్రేట్ చేసాం హ్యాపీ బర్త్‌డే. అంతే కదా పిల్లల విషయంలో ఏది మనమైతే కాంప్రమైజ్ అవ్వము. సో ఇలా అయితే సెలబ్రేట్ చేసాము. అందరూ చాలామంది వచ్చేసారు. అందరు రిలేటివ్స్ అందరూ వచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళ చిన్న పిన్ని వచ్చేసి ఇలా అయితే అన్ని ఫొటోస్ ఫ్రేమ్ లాగా చిన్నప్పటి నుంచి ఫొటోస్ అన్నీ ఇలా అయితే తీసుకొని ఆర్డర్ అయితే చేసిందండి. చాలా బాగుంది ఆ ఫ్రేమ్ కూడా. ఇలా అయితే వాళ్ళ అత్తయ్య వాళ్ళు వాళ్ళ మామయ్య వాళ్ళు మొత్తం అందరు తెచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్స్ ఇచ్చేసి హ్యాపీ ఫంక్షన్ అయితే గ్రాండ్గా సెలబ్రేట్ చేసేసి తర్వాత సక్సెస్ఫుల్గా కూడా సెలబ్రేట్ చేసాము. హ్యాపీ కోఆపరేట్ చేశాడు. చాలా హ్యాపీ అనిపించింది. అయితే మేమైతే ఇక్కడ ఫుడ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసామండి. క్యాటరింగ్ అంతా ఏమీ ఇవ్వలేదు, ఇంట్లోనే ప్రిపేర్ చేసాము. యాక్చువల్గా మేమైతే డెకరేషన్ అంతా మామూలుగా మేమే చేసుకునే వాళ్ళం. అయితే ఇంట్లో వంట తర్వాత ఇలా డెకరేషన్ అయితే చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోద్ది కదా, స్ట్రెస్ అయిపోతారు అంటే స్ట్రెయిన్ అయిపోతారు. మళ్ళీ ఈవినింగ్ ఫంక్షన్ లోపల అందరూ అలసిపోతారు అనేసి డెకరేషన్ టీం అయితే మాట్లాడాము. చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే మాకు ఇక్కడ డెకరేషన్ చేసి ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. అయితే కింద మీరు చూసే ఆర్యవీర్ అనే లెటర్స్ వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ చేశానండి. సో అవి యాక్చువల్గా చెప్పాను కదా ఫస్ట్ మేమే అంతా డెకరేషన్ చేద్దాం అనేసి అలా మొత్తం అన్నీ తెప్పించుకున్నాము. అయితే లాస్ట్లో ప్లాన్ అయితే చేంజ్ అయ్యింది. మరి అంటే అందరినీ పిలిచేసాం కదా, సో మరి ఎక్కువగా టైం పడుతుంది వంటలు అవి ఇవి చేయడానికి అనేసి డెకరేషన్ టీంకి అయితే అప్పగించేసాము. వాళ్ళైతే వచ్చి ఇలా డెకరేషన్ చేశారు. ఇంకా మిగిలినవంతా వాళ్ళే వచ్చి తీసుకెళ్లారు. బట్ ఆర్యవీర్ అనే లెటర్స్ వచ్చేసి మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసాం మీషోలో. చాలా మంచిగా వర్క్ అవుతున్నాయండి ఆ ఎల్ఈడి లైట్స్. మీరు కూడా ట్రై చేయొచ్చు ఒకవేళ తీసుకోవాలనుకుంటే. మంచి క్వాలిటీగా ఉన్నాయనే చెప్పచ్చు అవి. సో ఇలా అయితే హ్యాపీ కాసేపు ఏడుస్తూ తర్వాత నవ్వుతూ ఫొటోస్కి కోఆపరేట్ చేస్తూ కాసేపు తినుకుంటూ ఇలా అయితే ఫొటోస్ తీయించేసుకున్నాడు. కాసేపటికి డ్రెస్ చేంజ్ కూడా చేశాము. సో ఇక్కడ చూడండి హ్యాపీ నిలబడడానికి ట్రై చేస్తున్నాడు ఈ మధ్య. చెప్పాను కదా అయితే కొద్దిగా ఫీవర్ ఉండి లాస్ట్ ఒక 2 వీక్స్ నుంచి కొద్దిగా వీక్ అయ్యాడు మా హ్యాపీ. అంటే ఫీవర్ వచ్చి తర్వాత కాఫ్ కోల్డ్ ఉండి సరిగ్గా తినక కొద్దిగా సన్నబడ్డాడు. అయితే చాలా అంటే చాలా చాలా యాక్టివ్ అస్సలు హ్యాపీ. ఒకటి అర్థం కాదు, మీ పిల్లలు కూడా ఇలానే ఉంటారా, చాలా యాక్టివ్గా ఉంటారా? అయితే అబ్బాయిలే ఇంతనా లేదంటే చిన్నగా ఉన్నప్పుడు అమ్మాయిలు కూడా ఇలానే అల్లరి చేస్తూ యాక్టివ్గా ఉంటారా? కింద కమెంట్ చేయండి. మా బాబు అయితే చాలా అంటే చాలా యాక్టివ్ అని చెప్పచ్చు. ఫుల్ ఎంజాయ్ చేశాడు బర్త్డే. చూస్తూ ఉండగానే 1 ఇయర్ అయిపోయింది. ఎంత త్వరగా
పిల్లలు ఎదిగిపోతారు కదా! సో, ఇలా అయితే మేము బర్త్‌డే సెలబ్రేట్ చేశామండి. మీ అందరికీ బర్త్‌డే సెలబ్రేషన్స్ నచ్చాయనే అనుకుంటున్నాను. వీడియో క్లారిటీ వచ్చేసి అంత బాలేదు. అయితే ఇవన్నీ మెమోరీస్ కదా! అందుకు నేనైతే ఇలానే పోస్ట్ చేశాను. మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదొచ్చేసి మొత్తం బర్త్‌డే సెలబ్రేషన్స్ అయిపోయాక నైట్ మంచిగా ఫ్రీ అయిపోయారు అందరూ ఇంటికెళ్ళిపోయాక. సో, ఇలా అయితే ఎంజాయ్ చేశాను మా హ్యాపీ బర్త్‌డే రోజు. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ నవ్వు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.